వారు, దేవునికి హీనులైన వారు, దేవుని దృష్టిలో భక్తిహీనులైన వారు ఎందుకు ప్రాస్పర్ అంటే వారు అభివృద్ధిలోకి ఎందుకు వస్తూ ఉన్నారు, వారికే ఆశీర్వాదాలు ఎందుకు ఉంటున్నాయి, మనకు లేని కష్టములు అంటే మనకే కష్టాలు వస్తున్నాయి వారికి ఎందుకు రావట్లేదు అన్నటువంటి ఆలోచన సాధారణంగా మనిషి అన్నవాడికి ఖచ్చితంగా ఉంటుంది. అతను క్రైస్తవుడైనా కావచ్చు, క్రైస్తవేతరుడైనా కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రశ్న తలెత్తుతుంది. ఏంటి ఆ ప్రశ్న? వై డు ది వికెడ్ ప్రాస్పర్? సో నీతిమంతులు కాకుండా అనీతిమంతులు, యోగ్యత లేనివారు ఎందుచేత, భక్తిహీనులు ఎందుచేత ఆశీర్వదించబడుతున్నారు అంటే ఆ ఆశీర్వాదం పరలోక సంబంధమైనది కాదు, కానీ ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను చూసి మనుషులు ఈ ప్రశ్నని వేస్తూ ఉంటారు. అయితే దానికి గల కారణము చెప్పాను, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ యొక్క ప్రశ్న ఉంటుంది. సో దైవభక్తి లేనివారు చాలా సురక్షితంగా ఉంటూ ఉన్నారు, దైవభక్తి లేనివారు చాలా సురక్షితంగా చాలా సెక్యూర్డ్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కానీ మనలాంటి వారము, దైవభక్తి కలిగిన వారము, దేవుడంటే భయము, దేవుని ఆరాధనకు వచ్చి చర్చిలో ఉంటూ సంఘాలలో ఉంటూ విశ్వాసులుగా నిలకడగా ఉంటూ స్థిరత్వము కలిగి విశ్వాసంతో ముందు కొనసాగుతున్న మనకు కష్టములు ఎందుకు, బాధలు ఎందుకు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు దావీదు భక్తుడు ఈ మాటలు రాయటం జరిగింది. కాబట్టి ధనాన్ని, అధికారాన్ని తమ స్వార్థానికి వినియోగించుకొని పేదలైన వారిని అణగదొక్కే వాళ్ళు ఈ ప్రపంచంలో అనేకులు ఉంటూనే ఉన్నారు. వారందరినీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ మనం ప్రశ్నిస్తాం, మన ప్రశ్నలు ఎవరు పట్టించుకోరు. మరి దేవుడైనా కనీసం పట్టించుకోవాలి కదా వారిని చూసి అన్న ప్రశ్నలకు చాలామందికి వస్తూ ఉంటుంది. ఎంతోమంది దాని కొరకై ఫైట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ దే ఫెయిల్డ్. వారికి ఎటువంటి సమాధానం కూడా దొరకలేదు. ఇకపోతే ఇది మొదటిది 1 నుంచి 4 వచనాల్లో మనకి వృత్తాంతం కనబడుతుంది. వారి గురించి రాస్తూ ఉన్నాడు. వారు దౌర్భాగ్యులు కదా, వారు అలాంటి వారు అంటే ఇక్కడ మనం చూడొచ్చు, చాలా దుష్టులు అని రాస్తూ ఉన్నాడు, గర్వించేవారంటూ ఉన్నాడు, వారు మోసక్రియలు చేసేవారంటూ ఉన్నాడు, మనోభిలాషలు కలిగిన వారు అంటూ ఉన్నాడు, లోభులు అంటూ ఉన్నాడు, అనేక మాటలు ఇక్కడ అంటూ ఉన్నాడు. కానీ వాటన్నిటిని బట్టి ఈ యొక్క భక్తుడు చింతిస్తుంది ఏమిటి అంటే ఎందుకు దేవుడు వారిని శిక్షించట్లేదు, అది మొదటిది. సో మన ప్రశ్న 3 ప్రశ్నలు, ఈ యొక్క మెసేజ్లో మనం 3 ప్రశ్నలు చూస్తూ ఉన్నాం. మొదటి ప్రశ్న ఏంటంటే డస్ గాడ్ హైడ్ అంటే దేవుడు దాక్కుంటాడా అన్నది మొదటిది. దాని ఆన్సర్ మనందరికీ తెలుసు. స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా నీ శ్రమలలో, నీకు వచ్చిన కష్టాలలో ఆయన దాక్కోడు. అలా అని నీవు మంచివాడవే, నీకంటే దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దుష్టుడు మరొకడు నీకు కనబడుతూ ఉన్నాడు, ఎంతో నేర చరిత్ర కలిగిన వాడు కనబడుతూ ఉన్నాడు. కానీ వాడు నీ కళ్ళెదుట చాలా సురక్షితంగా తిరుగుతూ ఉన్నాడు. నీకు అనేకమైన శ్రమలు నీ కుటుంబంలో వస్తూ ఉన్నాయి. వాడి జీవితంలో మాత్రము ఆశీర్వాదాలు వెనక ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. దేవుని నమ్మని వాడు ఎంతగానో ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. వాడు చాలా సుఖంగా ఉంటానన్నట్టు మన ఎదురుగానే తిరుగుతూ ఉన్నాడు. కానీ వాడి నేర చరిత్ర నీకు తెలుసు. అలాంటప్పుడు చాలా బాధ కలుగుతుంది, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. అదే ప్రశ్న ఇక్కడ దావీదు భక్తుడు వేసినట్టుగా చూస్తున్నాం. రెండవ ప్రశ్న ఏమిటి అంటే డస్ గాడ్ హియర్, దేవుడు వింటున్నాడా, అసలు మన మాటలు వింటున్నాడా, మన మాటలు చెవియగుతున్నాడా అన్నటువంటి ప్రశ్న వేసినట్టుగా కూడా చూడవచ్చు. ఈ వృత్తాంతం అంతా మనకి 5వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది. 5వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు. ఈ యొక్క అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఒక 3 వచనాలు మీకు ప్రత్యేకంగా చూపిస్తాను. చూడండి, ఆ 3 వచనాలు ఏమిటి అంటే 6వ వచనం ఒక్కసారి చూడండి. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. సో ఇప్పుడు నేను చూపించబోయే 3 వచనములు కూడా వారు తమ హృదయములలో అనుకుందురు అన్న మాటే కనబడుతుంది. ఏ మాట అండి? వారు తమ హృదయములలో అనుకుందురు. ఎవరు? ఈ దుష్టత్వము చేసేవారు, నేర చరిత్ర కలిగిన వారు, దేవునికి అయిష్టులైన వారు, అనీతిమంతులైన వారు, భక్తిహీనులైన వారు అనుకుంటారు. ఏమని అనుకుంటారు? దేవుడు మాకెన్నడూ కూడా ఆపదను ఇయ్యడు అని వారు అనుకుంటారు. మేము మా జీవితంలో ఆపద లేదా శ్రమ, కష్టం అనేది చూడము అని వారి హృదయములో అనుకుంటారు. అదే రీతిగా 11వ వచనంలో చూడండి, దేవుడు ఎన్నడూ వారిని చూడడు అని కూడాను తమ హృదయంలో అనుకుంటారంట. 11వ వచనంలో ఒకసారి క్లియర్గా చదువుదాం. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకుంటారు. అంటే ఎంత గర్వము కలిగిన వారండి వీళ్ళు. చేస్తుందేమో నేరాలు, చేస్తుందేమో భక్తిహీన పనులు, కానీ వారు ఏ రీతిగా అనుకుంటారంటే దేవుడు మమ్మల్ని చూడడు, మాకు విముఖుడై దేవుడు ఉంటాడు, మేము చేసిన ఏ పాపాన్ని కూడా దేవుడు చూడడు. సర్వశక్తిమంతుడు, అంతటా ఉన్నవాడు, అన్నీ చూడగలిగిన వాడు,
వీరు చేస్తున్న నేర చరిత్ర చూడడా? వీరి మాటలు వినడా? చెప్పండి. ఖచ్చితంగా దేవుడు వింటాడు. వారి మాటలు వింటాడు, వారి నేర చరిత్ర మొత్తాన్ని కూడా గమనిస్తూ ఉన్న దేవుడు ఆయన. కాబట్టి 13వ వచనంలో కూడా ఒక మాట కనబడుతుంటుంది, చూడండి. 13వ వచనంలో, దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకున్నట్టు ఎలా? అంటే దేవుడు వారి గురించి ఎన్నడూ విచారము చేయడంట, వారి గురించి విచారణ చేయడంటూ ఉన్నాడు. కనీసం వారి గురించి పట్టించుకోడు, వారు ఏమై ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయాలు కూడా ఆయన పట్టించుకోడు అని పాపం దావీదు భక్తుడు బాధపడుతూ ఈ మాటలన్నీ రాస్తూ ఉన్నాడు. ఇదే బాధ క్రైస్తవులలోని చాలామందికి ఉంటుంది, దేవుని భక్తి కలిగిన వారికి చాలామందికి ఉంటుంది. వాడికి ఏ భయము లేదురా, వాడికి నచ్చిన పని అడిగి చేస్తాడు. ఒక దేవుడు అంటే భయం లేదు, కుటుంబం అంటే భయం లేదు, కానీ దేవుడు ఏమీ అడిగి చేయటం, అలాంటి వాళ్ళనే దేవుడు చూస్తాడరా అని కూడా చాలామంది అంటూ ఉంటారు. అవునా కాదు? కొన్నిసార్లు మన ఎదురుగానే ఎంతగానో తిరుగుతూ ఉంటారు, మనకు నచ్చదు, వారు చేసే నేర చరిత్ర అంతా మనకు తెలిసినప్పుడు అలాంటి వాళ్ళనే దేవుడు చూస్తాడు, మనలాంటి మనుషులకి ఎందుకు ఇలా చేస్తాడో తెలియదు అన్న బాధ కూడా ఉంటూ ఉంటుంది. సో మీకే కాదు, ఆనాటి కాలంలో దావీదు భక్తుడు కూడా అదే ప్రశ్నలు తలెత్తినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అయితే ఈ భక్తిహీనులు లేదా ధనవంతులైన వారు ఏమి చేసినా చెల్లుతుంది అనుకున్నటువంటి ఆలోచన కలిగి ఉంటారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వారే అంటూ ఉన్నారు, దేవుడు తీర్పు తీర్చడు, మాపై ఎటువంటి విచారణ కూడా ఆయన మొదలు పెట్టడు, మేము ఎన్ని దురాశలు కలిగి ఎన్ని దుష్టక్రియలు చేసినా అవన్నీ ఆయన కంటికి కనబడవు, ఆయన ఎన్నడూ కూడా వినడు అని అంటూ ఉన్నారు. నిజంగా అలా చెప్పే ధైర్యం మనకు ఉందా అండి? లేదు. ఎందుకంటే మనము దేవునికి భయపడతాం, మనము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాం. భక్తిహీనులు ఆ రీతిగా మాట్లాడతారు, వేషధారణ కలిగిన జీవితాలు కలిగిన వారు ఆ రీతిగా మాట్లాడతారు. దే డోంట్ కేర్ ఈవెన్ గాడ్, దేవుడిని కూడా వారు పట్టించుకోరు, అవసరం లేదు వారి జీవితాలకి దేవుడు కూడా. కాబట్టి అటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉంటూ ఉన్నారు. సో ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, వారు ఎంత సులభంగా పేదలైన వారిని, వారి ఇతరులను అనగద్రొక్కుతారో అంతే సులభంగా దేవుడు వారిని శిక్షల నుంచి తీసుకురాడు, వారి శిక్షల నుంచి దేవుడు శిక్షల నుంచి తప్పించుకోగలరు కూడా అంతే సులభంగా. ఎంత సులభంగా అయితే మనుషుల్ని మోసం చేస్తారో అంతే సులభంగా దేవుడి దగ్గర నుంచి తప్పించుకోగలరు అని వారు అనుకుంటారని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎస్, అటువంటి వారి లోకంలో ఉన్నారు. అయితే ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటి అంటే, గాడ్ నెవర్ అప్రూవ్ దేర్ ప్రైడ్ అండ్ రెబలియస్ నేచర్ ఆఫ్ అన్గాడ్లీ పీపుల్. అటువంటి వారు ఎవరున్నా సరే ఈ లోకంలో, వారు గనక దేవునికి హీనులై అయిష్టులై భక్తిహీనమైన జీవితాన్ని కనుక కలిగి ఉంటే, వారిలో ఉన్నటువంటి గర్వమును కానీ వారిలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావమును కానీ దేవుడు ఎన్నడూ కూడా ఎంకరేజ్ చేయడు. ఎప్పుడు కూడా హీ నెవర్ అప్రూవ్ దెమ్, వారిని ఎప్పుడు కూడా అంగీకరించడు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి దేవుడు అన్నిటినీ వింటాడు, అన్నిటినీ గమనిస్తూ ఉంటాడు, బట్ హీ నెవర్ అప్రూవ్ దెమ్, హీ నెవర్ అగ్రీ దెమ్. ఆయన ఎప్పుడు కూడా వారిని అంగీకరించడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ ప్రశ్న ఏంటంటే, డస్ గాడ్ హెల్ప్? దేవుడు సహాయము చేస్తాడా? నిజమే, దుష్టుల కార్యాలు చూస్తూ ఉన్నాడు, దుష్టులు ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన దాక్కుంటున్నాడు అని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. అయితే మరి ఆయన సహాయం చేస్తాడా? ఎటువంటి వారికి? మనలాంటి వారికి, భక్తి కలిగిన వారికి సహాయం చేసే దేవుడా ఆయన అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ దావీదు భక్తుడు ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. చూడండి 14వ వచనంలో ఒకసారి నేను చదివి వినిపిస్తాను. నేనే ఒకసారి చదువుతాను, ఒక్క నిమిషం. నీవు దీనిని చూసి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. చూసారు ఇక్కడ ఎంత మంచి మాట మనకి దేవుడు చెప్పాడు. అంటే ఆయన ఎన్నడూ కూడా సహాయం చేసే దేవుడే కానీ కేవలము వికెట్ ప్రాస్పెరిటీని చూసి ఆనందించేవాడు కాదు. వారేదో అభివృద్ధిలోకి వస్తున్నారు, వారేదో ఆశీర్వాదాల్లోకి వెళ్ళిపోతున్నారని చూసి భయపడి లేదా ఆందోళన చెంది కలవరము చెంది మన హృదయాలను పోగొట్టుకొని దేవుడు ఎందుకు వారి మీద ఎటువంటి శిక్షను తీసుకురావట్లేదు అన్నటువంటి ఆందోళన క్రైస్తవులుగా మనకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, హీ నోస్ వాట్ టు డూ. ఆయనకి తెలుసు ఏం చేయాలో, అది ఆయన చేస్తాడు. అయితే మనమందరం కూడా చాలా కేర్ఫుల్గా దేని గురించి, సమయాన్ని గురించి మనం వేచి ఉండాలంటే దేవుడు తప్పక వారిని శిక్షిస్తాడు అన్న విషయాలు తెలియాలి మనకి.
దేవుడు తన బిడ్డలైన వారి యొక్క ఆర్తనాదాలు విని ఊరుకుండువాడు కాడు. ఆయన ఖచ్చితంగా దానికి సమాధానాన్ని ఇచ్చే దేవుడు, ఖచ్చితంగా దానికి సమాధానాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయనకు మించిన స్నేహితుడు, ఆయనకు మించిన సహాయకుడు వేరొకరెవరు కూడా ఈ లోకంలో మనకి లేరు. కాబట్టి దేవుడు ఇన్ హిజ్ రైట్ వే, ఇన్ హిజ్ రైట్ టైం, హీ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ ట్రయల్స్. నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమల నిమిత్తం కానీ, బాధల నిమిత్తము కానీ, సరైన సమయంలో సరైనటువంటి మార్గములో ఆయన ఖచ్చితంగా సమాధానం ఇచ్చే దేవుడు, ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. ఆయన ఎప్పుడు కూడాను మరిచిపోయేవాడు కాదు. ఆ సత్యాన్ని కూడా దావీదు భక్తుడే మరలా మనకి అక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఇటువంటి ప్రశ్న మీకు రావచ్చు, రాబోతున్న తరాల్లో అనేక మందికి రావచ్చు అన్న విషయాన్ని గ్రహించిన వాడు కాబట్టి ఆయన రెండు విషయాలను కూడా అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూడవచ్చు, అన్గాడ్లీ పీపులే వారే ఈ దినము వారిది, ఈరోజు విజయం వారిది అనుకోవచ్చు. అనీతిమంతులు భక్తిహీనులే ఈ దినము వారిదే, ఈరోజు వారే విజయాన్ని పొందుతూ ఉన్నారు వారి జీవితంలో, నేను అపజయాన్ని పొందుతూ ఉన్నాను అనుకోవచ్చు. బట్ వన్ డే మనందరికీ తెలుసు, ది అల్టిమేట్ విన్ గోస్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఖచ్చితంగా ఆయన మాత్రమే విజయాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. కాబట్టి మనం ఏమి బాధపడవలసిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్నవారు వారు భక్తిహీనులైనప్పటికీ, వారు దుష్టులైనప్పటికీ, నేర చరిత్ర కలిగిన వారైనప్పటికీ, మీ అందరికీ ఇష్టములైన వారైనప్పటికీ, వారి యొక్క ప్రాస్పెరిటీని చూసి, వారి యొక్క ఆశీర్వాదాలను చూసి, వారి యొక్క జీవన విధానాన్ని చూసి మీకంటే వారు మంచిగా ఉండవచ్చు, కానీ కలవరము చెందకండి. దేవుడు ఎందుకు వీరిని శిక్షించట్లేదు, వీడిని తప్పులు చేశాడు కదా అన్నటువంటి నేరారోపణ మనము చేయవలసిన పని లేదు. కానీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. ఖచ్చితంగా దేవుడు సరైన సమయంలో సరైన మార్గములో వారికి సమాధానము చెప్పడానికి ఆయన సిద్ధుడై ఉన్నాడు. ఆయన న్యాయవంతుడా కాదా? మన దేవుడు న్యాయవంతుడు. కాబట్టి ఎవ్వరూ బాధపడకండి, ఎవరు కలవరపడకండి. మీరు మంచి వాళ్ళే, వారు మంచి వాళ్ళు కాకపోవచ్చు, కానీ వారిని నిందించాల్సినటువంటి అవసరత మనకు లేదు. దావీదు భక్తుడు అనేక మార్లు ఆనాటి కాలమును బట్టి రాసినటువంటి లేఖనములు కాబట్టి అనేక మార్లు దుష్టులను ఆ రీతిగా చేయి, ఈ రీతిగా చేయి, ఆ రీతిగా చేయి అని చెప్తాడు. కానీ క్రీస్తులో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ శత్రువైనా నిన్ను ఒక చెంప మీద కొడితే మరలా ఇంకో చెంప దేవుడు చూపించమన్నాడు. సో క్రీస్తులో ఏమిటి అంటే, ఆనాటి కాలములక కొడితే అంటే చేయికి చెయ్యి పంటికి పన్ను కాదు, కానీ ఈనాటి కాలంలో ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చినా శత్రువుని సహితము ప్రేమించేవారిగా ఉండాలని క్రీస్తు మనకు నేర్పించినటువంటి గొప్ప బోధ అది. కాబట్టి ఆ బోధన పట్టుకొని మనం ఈరోజు సంఘాలలో నిలబడ్డాం. కాబట్టి ఒకవేళ మీ జీవితంలో దుష్టులైన వారు, అనీతిమంతులైన వారు, భక్తిహీనులైన వారు, దేవునిలో కాకుండా వారు లోకములో ఎదుగుతూ ఉంటే, ఈ యొక్క ఫిజికల్ లైఫ్లో వారు కనుక ప్రాస్పెరిటీ వారి జీవితంలో పొందుకుంటూ ఉంటే, దానిని చూసి మనం ఎప్పుడు కూడా ఏడవలసిన బాధ లేదు, కలవరం పడవలసిన బాధ లేదు. ఐ థింక్ యు ఆర్ క్లియర్. ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా మనమందరం ఆలోచించాలి. మనకున్న శ్రమలను కానీ వాటన్నిటిని మనం బయట పిప్పాలి. వాటన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. మన జీవితాలంటిని నడిపించేవాడు ఆయన. మన బాధల్లోనూ, మన కష్టాల్లోనూ, మన శ్రమల్లోనూ మన పక్కనే ఉండి మనకు సహాయం చేసేవాడు. ఇటువంటి ప్రశ్నలు మన జీవితంలో ఎప్పుడు మనం అడగాల్సిన పని లేదు. దేవా నీవు ఎందుకు దాక్కున్నావు నాకు సహాయం చేయకుండా? దేవా నా మాటలు వింటున్నావా? కనీసం వారు చేస్తుంది చూస్తున్నావా, గమనిస్తున్నావా అనే ప్రశ్నలు కూడా అడగాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ప్రతి చోట ఉన్నవాడు, ప్రతి దానిని ఎరిగినవాడు. ప్రతి సమయంలో సరైన సమయం వచ్చినప్పుడు, వెన్ ద రైట్నెస్ అండ్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ కమ్స్, హీ విల్ ఎస్టాబ్లిష్ హిస్ ప్లాన్. ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తాడు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరం కూడా ఆ రీతిగానే లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఒక పాటను పాడుకుందాం. మనందరికీ వచ్చిన పాట, తెలిసిన పాట, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నేను నన్ను విడవడు అనే పాటను పాడి దేవుని నామని మహింపరుచుకుంటూ ఈ యొక్క ఆరాధనను కొనసాగిద్దాం. చూసారా, దావీదు జీవితంలో కూడాను అనేక శ్రమలు అనుభవించాడు, అనేక కష్టాలు అనుభవించాడు. ఆ కష్టాల గుండా, బాధల గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలు ఈ మూడు: డస్ గాడ్ హైడ్, డస్ గాడ్ హియర్, డస్ గాడ్ హెల్ప్ అన్న మూడు విషయాలు అడిగాడు. ప్రశ్నలు కనబడుతున్నాడు. దేవుడు నిజముగా దాక్కుంటున్నాడా? దేవుడు నా మాట వింటూ ఉన్నాడా? దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడా అని అడిగాడు. కానీ ఈరోజు క్రీస్తును నమ్మిన నీవు నేను ఆ ప్రశ్నలు తలెత్తాల్సినటువంటి పని కూడా లేదు మనకి. ఖచ్చితంగా మనతో ఉన్నవాడు ఆయన, మన ఆదరించేవాడు ఆయన, మన కష్టంలో మన పక్కనే ఉన్నవాడు ఆయన. ఆయన నామాన్ని మనం ఘనపరుచుకుందాం. ఎటువంటి శ్రమకాలమైన, ఎటువంటి కష్టకాలమైనా మనల్ని నడిపించే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. తన చిత్తాన్ని నెరవేర్చడానికి
ఆయన సమయం కొరకు ఆయన వేసి ఉంటాడు. పాడుదాం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నన్ను విడువడు అనే పాటను పాడుకుందాం. పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేపట్టి వింతటి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వింతటి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేరుస్తాడు, గమ్యాన్ని చేరుస్తాడు. దావీదు తన జీవితంలో కూడా ఈ రీతిగానే అంధకారమైన జీవితంలో, గమ్యము లేని జీవితంలో, విషయము రాదు అనుకున్న జీవితంలో, దావీదు జీవితంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మనందరి జీవితంలో కూడా ఆయన విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు.
కష్టాల కొలిమి కాల్చి వేసిన నష్టాల గుండెను చీల్చి వేసిన కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాల గుండెను చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు తను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు తను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి కరిగిపోయినా నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి కరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు తను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు తను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన శక్తి చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన శక్తి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు 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 శ్రమలోనైనా నన్ను విడువడు శ్రమలోనైనా నన్ను విడువడు శ్రమలోనైనా నన్ను విడువడు పరిశుద్ధుడైన దేవా నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు శ్రమలోనైనా మనల్ని విడిచే దేవుడు కాడు మనల్ని నడిపించే దేవుడు ఆయన దావీదు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కష్టములు వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టిన దేవుడు మన దేవుడు కాదు తన కష్టములలో తన నష్టాలలో తనకి ప్రాణభయము భీతి ఉన్నప్పుడు కూడా దేవుడు తనతో కూడా ఉన్నవాడు
తన జీవితాన్ని కాపాడినవాడు, రాజుగా అభిషేకించిన మన దేవుడు, అట్టి గొప్ప దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధన చేస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నిజముగా మనందరి కోసము అట్టి గొప్ప మహత్తర కార్యాన్ని చేసి ఈ దినము పునరుద్ధానుడై మనందరికీ గొప్ప విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడైన, పరిశుద్ధుడైన దేవుడైన, నిత్య జీవుడైన, నిజముగా అటువంటి దేవుడిని కలిగి ఉన్నందుకు మనమందరం కూడా ధన్యులం. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన అణగారినా, నీ మాట చాలియా, నీ చూపు చాలియా, నీ తోడు చాలియా, నీ నీడ చాలియా, నీ మాట చాలియా, నీ చూపు చాలియా, నీ తోడు చాలియా, నీ నీడ చాలియా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు తను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు తను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనే నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనే నన్ను విడువడు. మన దేవుడు శ్రమలు కూడా మనల్ని విడువని దేవుడైనా, పరిశుద్ధుడైన దేవుడైనా, మన ఆత్మీయులైన వారు మనల్ని ఆదరించలేనప్పుడు ఆయన మాత్రమే మనల్ని ప్రేమించి ఆదరించిన దేవుడు, మనకు అన్ని వేళలా తోడుగా నీడుగా ఉన్న దేవుడైనా, మనం అనాథగా ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు ఆదరించిన దేవుడైనా, మనందరి సత్యదేవుడు, నిత్య దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. పరిశుద్ధుడని కొందనాలు. ప్రార్థన చేసుకుందాం. సమ్మిలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ గారు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సకలాశీర్వాదములకు కారణభూతుడవును, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. మరొకసారి నాయన ఈ పునరుద్ధాన దినంలో నాయన నీ కృపాసనాన్ని సమీపించే భాగ్యము దయచేసిన దేవా నీకు వందనాలు. నాయన ఈ దీనమును చూడలేక అనేక మంది ఇప్పుడైతే నాయన లేరు, కానీ అట్టివారి కంటే మేము గొప్పవారము కాదు తండ్రి. నీకు వందనాలు. నువ్విచ్చినటువంటి ఉచిత కృపను బట్టి, శాశ్వతమైన ప్రేమను బట్టి నాయన, నువ్వు మమ్మల్ని కాపాడుతున్న విధానమును బట్టి నాయన, నువ్వు మా కుటుంబాలను రక్షిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు అయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి, నీకు వందనాలు. అలనాడు ప్రభా
అపవాది తంత్రములతో బెదిరించడానికి అపవాది బానిసత్వంలో ఉన్న మేము నాయన మమ్మల్ని ప్రభువా ఆ బానిసత్వం నుండి, ఆ పాపపు బానిసత్వం నుండి, ఆ చీకటి బానిసత్వం నుండి ప్రభువా అనేకమైనటువంటి నిందలనేటువంటి బానిసత్వం నుండి విడిపించడానికి నీ కుమారుని ఈ లోకమునకు పంపి అయ్యా ఈ లోకములోనైనా పరిశుద్ధులుగా జీవింపజేసి ఈ లోకములోన అనేకమైన అద్భుతాలు కార్యాలు అనేకమైనటువంటి సూచక క్రియలు చేసి అద్భుతాలు చేసి ఆశీర్వాదాలు చేసి మా కోసమునైనా సిలువలో నలగొట్టబడి రక్తము కార్చి ఆ రక్తంతో మమ్మల్ని ప్రోక్షించి మా పాపాలను కడిగి నాయన ఇంకొకసారి ప్రభు మరొక పునరుద్ధాన దినములో 3వ దినమునైనా పునరుద్ధానుడై లేస్తున్న విధానమునకై నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా నాయన నీ పునరుద్ధాన దినాన్ని మేము జ్ఞాపకము చేసుకొని నాయన మరొకసారి నైనా పాపముల చేత అపరాధముల చేత నాయన ఇంకా చచ్చిన వారిగా ఉంటే తండ్రి పునర్దింపబడడానికి నాయన పునర్జన్మనివ్వడానికి నాయన మేము ఒకసారి నాయన మమ్మల్ని పరీక్షణ చేసుకొని ప్రార్థనా జీవితము కలిగి నాయన ప్రార్థన యందు నిలకడ కలిగి నాయన నీ కృపలో ప్రతిదినము ఎదగడానికి నీ కృపలో రక్షణ వాక్యాన్ని దినదినము నెమరు వేసుకోవడానికి నాయన ప్రార్థనా జీవితము కలిగి ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క విశ్వాసి కూడా నాయన నీ రాకడ సమయంలో నాయన ఆయత్తపడి ఎదురు చూసే భాగ్యము దయచేయమని నీ దాసులు ఇప్పుడు వాక్యములోకి వెళ్ళిచుండగా ఆయన మాతో మాట్లాడమని తండ్రి ఆ వాక్యాన్ని దినదినము నాయన ప్రభు నీటి కాలువల వారిన నాటుబడిన మొక్క ఏ విధముగా ఫలిస్తుందో అదే విధముగా ఫలింపడానికి నీ కృపను దయచేయండి, నీ ఆశీర్వాదమును దయచేయండి, నీ రక్షణ దయచేయండి. ఈ పాప క్షమాపణను తీసివేసి నీ కుమారుడును రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రతిమాలు ఏడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సమయంలో హైదరాబాద్ నుండి మన మధ్యకు విచ్చేసిన గౌరవనీయులు శ్రీ పాలవలస గిరిబాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పాలవలస గిరిబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అంటే అది కూడా నేను చెప్పాలా? రైట్. ఇంకా ఆయన గురించి మనకి వేరేగా పరిచయం అక్కర్లేదు, మీ అందరికీ తెలిసిన వారే. ఈ దినం మరి ఈస్టర్ సండే పునరుద్ధాన పండగ చూడాలని మరి వాక్యం వినాలని వారి స్థలానికి రావటం జరిగింది కుటుంబ సమేతంగా. వారికి ప్రభు పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు యేసుక్రీస్తు వారు పునరుద్ధానము చెందిన రోజు. పునరుద్ధానము అంటే తిరిగి లేచుట. ఎక్కడి నుండి తిరిగి లేచాడు ఆయన? మరణము నుండి తిరిగి లేచాడు. అంటే చావుని జయించి లేచాడు. మరణము అతనిని బంధించలేకపోయింది. అయితే ఈరోజు సహజంగా చాలాసార్లు మనము వినేది ఏంటంటే పునరుద్ధానము అంటే యేసు ప్రభువారు శుక్రవారం నాడు సిలువ వేయబడ్డాడు, ఆదివారం నాడు మరలా ఆయన తిరిగి లేచాడు. ఆ రోజు సమాధి దగ్గరకి మరి స్త్రీలు వెళ్ళారు అని వారు సుగంధ ద్రవ్యాలను పట్టుకుని వెళ్ళేసరికి ఆయన సమాధిలో లేకపోవడం, ఆయన తిరిగి లేవడం, అక్కడ ఒక పడుచువాడు మీరెందుకు ఆయనను మృతులలో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఈ స్థలంలో నుండి వెళ్ళిపోయాడని అనడం. అలాగే ప్రభువే ఒకసారి ప్రత్యక్షమై ఆ పడుచువాని చేత మాట్లాడతాడు, మీకంటే ముందుగా ఆయన గలిలయకి వెళ్ళిపోయాడు. అనేక విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆదివారం తెల్లవారుచుండగా కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి చూసేసరికి యేసు ప్రభువారు ఆ సమాధిలో ఉండడు. ఎందుకు ఉండడు అంటే ఆయన పునరుద్ధానం చెందాడు, తాను చెప్పినట్లే లేచాడు అనే విషయాలు మనందరికీ బాగా తెలుసు. పాతబడిపోయింది. పునరుద్ధానం సందేశాలు చాలా పాతబడిపోయినాయి.
అయితే ఈరోజు ఒక నూతనమైన విధానంలో పునరుద్ధాన సందేశాన్ని నేను మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మాటలు చాలా పెద్ద పెద్ద మాటలు. ఇదివరకు మీరు విని సువార్తల్లో రాసినటువంటి విషయాలు మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు, కొంచెం లోతైనటువంటి విషయాలు, పునరుద్ధాన సంబంధమైన సంగతులు నేను మీకు